వెల్కమ్ టు కార్వింగ్ ఆర్ట్. సో కార్వింగ్ ఆర్ట్లో ఈరోజు యాపిల్తో ఒక ఫ్లవర్ తయారు చేసుకుంటాం. దాన్ని మనం ప్లేట్ గార్నిష్ లాగా ఎక్కడ కావాల్సిన వాడుకోవచ్చు అన్నమాట. ఓకే, దీని కొరకు కొంచెం మనం రెడ్గా మంచి కలర్లో ఉండే యాపిల్ తీసుకోవాలి. ఓకే, ఇలా ఫ్లవర్ షేప్లో ఎక్కడైతే మనకు స్టెమ్ వస్తుందో అటువైపు ఓకే. నెక్స్ట్ రౌండ్ వచ్చేసి కొంచెం డెప్త్ కట్ చేసుకోవాలి. సో దట్ ఈ పై పార్ట్ అనేది మనం దాని నుంచి సపరేట్ చేసుకుంటున్నాం. ఓకే, సో ఇలా ఫ్లవర్ షేప్లో వస్తుంది. దీన్ని గ్రూవర్తో లైన్స్ వేసుకోవాలి. సో డార్క్లో ఉంటే ఈ లైన్స్ అనేటివి కూడా మనకు నీట్గా క్లారిటీగా కనిపిస్తాయి. ఓకే, సో ఇక్కడ ఇలా ఫ్లవర్ సెంటర్లో వస్తుంది. దీని సైడ్లోంచి మనం లీఫ్ లాగా కీరాలోంచి కట్ చేస్తున్నాం. దీనికి కూడా కొంచెం లైన్స్ ఇస్తున్నాను సో దట్ కొంచెం డిఫరెంట్గా కనపడడానికి. ఓకే, సో దీన్ని వెనకాల వైపు కొద్దిగా గ్యాప్ వదిలేసి ఇలా స్లిట్స్ ఇవ్వాలి. పల్చగా రావాలి స్లిట్స్ అనేవి. ఓకే, దీంట్లో ఫస్ట్ అండ్ లాస్ట్ వదిలేసి మధ్యలో ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలి. ఓకే, పల్చగా చేసుకుంటేనే మీకు ఈ ఫోల్డింగ్ అనేది నీట్గా వస్తుంది. అదొకటి జ్ఞాపకం పెట్టుకోవాలి. థిక్గా వస్తే ఫోల్డ్ చేసుకోవాలనుకున్నప్పుడు అది విరిగిపోతూ ఉంటుందన్నమాట. సో అది సింపుల్ ఇండికేషన్ మనకి. అన్నీ కూడా లోపల వైపుకు. ఓకే, సో సింపుల్గా అది పెట్టే బదులు ఇక్కడ అడిషనల్గా ఇవి కూడా పెట్టేస్తే ఇంకొంచెం హైలైట్ అవుతుందన్నమాట.
ఓకే, సో ఇలా రెడ్ కలర్లో ఉండే యాపిల్తో కీరా కాంబినేషన్లో మనం అందమైన ప్లేట్ గార్నిష్ని అంటే ఈజీగా తయారు చేసుకోవచ్చు అన్నమాట. ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు. ఒక నైఫ్, ఒక చిన్న గ్రూవర్ లాంటి ఆ టూల్ అనేది ఉంటే మనకు సరిపోతుంది. సో నైఫ్తో కూడా ఈ లైన్స్ అనేది నేను చాలాసార్లు చూపించాను. జస్ట్ 2 స్లాంట్లు ఇలా కట్ చేసుకుంటే మనకు ఆ లైన్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. ఆ టూల్ వల్ల ఏంటంటే మనకు కొద్దిగా టైం అనేది సేవ్ అవుతుంది అనమాట. సో ఇలా సింపుల్గా మీరు కూడా ప్లేట్ గార్నిష్ని ట్రై చేస్తుండండి. మీరు వండిన వంటకాన్ని ఇంకొంచెం హైలైట్ చేసుకోవచ్చు. రైట్.